ఏమైపోయావు? కనీసం ఫోన్ కూడా లేదు. నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏమైంది? బైక్ స్కిడ్ అయింది. చిన్న దెబ్బలే, కంగారు పడుకో. స్కూల్కి వెళ్ళొచ్చు కదా, కాస్త చేంజ్ ఉంటుంది. మర్చిపోలేకపోతున్నా. నాన్నని రోడ్డు మీద షూట్ చేసిన ఒక్కరు కూడా అడ్డుకోలేదు. వచ్చి వీడియో తీసిన మీడియా వాళ్ళైనా వెంటనే హాస్పిటల్లో చేర్చుంటే నాన్న బతికేవారేమో. మీడియా వాళ్లే కదా పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు 3 రోజులైంది. వాళ్ళెవరూ కూడా కనుక్కోలేకపోయారు. ఇవన్నీ మర్చిపో. కనీసం మీ అమ్మ కోసమైనా నార్మల్గా ఉంటానికి ట్రై చేయాలి నువ్వు. నువ్వు జాగ్రత్త. పరవాడ ఏరియా రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. టీమ్ అలర్ట్ చేయండి. ఓవర్. ఇక్కడ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే రైడ్ చేశాం. పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని బయటికి చూపిస్తారా లేదా అన్ని కేసుల్లాగా దీన్ని క్లోజ్ చేస్తారా? ఎవరిని వదలం, అందరినీ అరెస్ట్ చేస్తాం. సిటీలో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ గన్స్ కల్చర్ పెరిగిపోతున్నా పోలీసులు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. 3 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రోడ్ లో మర్డర్ చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతుంది. త్వరలోనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఓకే? యాక్సిడెంట్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఇక్కడికి రావడం అవసరమా? మనల్ని గుర్తులు నాకు కనపడితేనా వాడిని పట్టుకోరా. నీకు నాకు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని మమ్మల్ని యాక్సిడెంట్ చేయడం ఏంటి? నువ్వు రోడ్డు మీద పడుంటే చూసా. అయినా నిన్ను చంపేంత ప్రొఫెషనల్ రైవలరీ నాకు లేదు. కాంపిటీషన్లో పడి కవరేజ్ కోసం పోటీ పడితే ఇలాగే జరుగుతుంది. నా మాట విని 1 వారం ఈస్ట్ నువ్వు చూసుకో, వెస్ట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇద్దరికీ లాభం. ఆలోచించు. ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆ కారు అక్కడ చూసిన కారే. మనకేం పని ఇక్కడ? ఆ కార్ ఎవరితో తెలుసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫుటేజ్ రికార్డ్ చేసి ఛానల్కి అమ్మొచ్చు. అంటే మహతి వాళ్ళ నాన్ ఫుటేజ్ పూర్తిగా ఇవ్వలేదు. మొత్తం ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావేంటి? మరి మొత్తం ఇచ్చుంటే పోలీసులకి పేరు, ఛానల్కి డబ్బు తప్ప మనకేం మిగిలేదు కాదు. 2 రోజుల్లో మీడియా ప్రెషర్తో మర్డర్ చేసిన వాళ్ళని పట్టిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళే రిపోర్ట్ ప్రకటిస్తారు. అప్పుడు ఫుటేజ్ వదిలితే ఒకే క్రైమ్తో మనకి 3 పేమెంట్స్. ప్రాబ్లం వద్దేమోరా? ప్రాబ్లం క్రియేట్ చేసింది మనం కాదు, సాల్వ్ చేసేది మనం కాదు. కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్న రిస్క్ని ఎంకాష్ చేసుకునేది మనం. వీడు ఎవడు? వాళ్ళ నాన్న చంపిన వీడేనా? అయి ఉండొచ్చు, చెప్పలేం. మీడియాకి ఇచ్చేద్దాంరా. ఇచ్చేద్దాం, రైట్ టైంకి. రైటా అంటే? వీడెందుకు చేశాడో, ఎవరి కోసం చేశాడో, అసలు చేసింది వీడేనా అని తెలిసాక అప్పుడు ఇద్దాం. మేడం, సార్ పిలుస్తున్నారు.
హాయ్ సార్, Hi. ఐఎమ్ మహతి. Please be seated. థ్యాంక్ యూ. నాతో ఏదో మాట్లాడాలన్నారంట? లాస్ట్ వీక్ ఎయిర్పోర్ట్ రోడ్లో గన్షూట్ న్యూస్ని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది మీరే కదా? ఎస్. దానికి మీకు ఏంటి సంబంధం? షూట్ చేసింది మా నాన్నగారిని. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు మీకేం కావాలి? ఆ న్యూస్ ఫస్ట్ కవర్ చేసింది మీ రిపోర్టర్స్. సో షూట్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏమైనా చూసారా అని అడుగుదామని వచ్చాను. ఆ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. పోలీసులు ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా, ప్లీజ్. మా రిపోర్టర్స్ చూసుంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉండేవారు. ప్లీజ్ సార్, ఒక్కసారి ఆ రిపోర్టర్తో మాట్లాడి వెళ్ళిపోతాను. తను నైట్ రిపోర్టర్, ఈ టైంలో అవైలబుల్ ఉండడు. ఓకే, నేను పిలిపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పైన హెడ్లైన్ హైలైట్ చేయండి. సార్, ఏదో అర్జెంటుగా రమ్మన్నారంట. నీకోసం ఒక అమ్మాయి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది, మాట్లాడాలంట. నా కోసం? మీరు కలవాలనుకున్న ఆ రిపోర్ట్ సార్ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టున్నారు. మీరు వెళ్ళండి, ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను. ఇలా చెప్పకుండా వచ్చేస్తే మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? మేనేజ్ చేయడం ఏంటి? అంటే మేనేజ్మెంట్కి తెలిస్తే బాగుండదని. నువ్వేంటి ఇక్కడ? ఛానల్తో కొంచెం పని ఉంటే వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాన్నని షూట్ చేసిన వీడియో ఫస్ట్ టెలికాస్ట్ చేసింది ఈ ఛానలే. రికార్డ్ చేసిన రిపోర్టర్ షూట్ చేసిన వాళ్ళని చూశాడో లేదో అని ఒక్కసారి కనుక్కుందామని వచ్చాను. ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరు ఏం చెప్పరు. నా మాట విను, నేను కనుక్కుని చెప్తాను కదా. పోలీసులు కూడా ఏం చెప్పట్లేదు. వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా చెప్పేది. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ మీడియా వాళ్ళకే తెలుస్తుంది. నాకు తెలిస్తే నేను చెప్తా కదా నీకు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, థ్యాంక్ యూ, బాయ్. పాపం చెప్పేసి ఉండాల్సిందిరా. తనకి తెలిస్తే వాళ్ళ నాన్న ఏం తిరిగి వస్తాడా? రాని వ్యక్తి కోసం వచ్చే డబ్బును వదులుకోమంటావా? ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి నేను చేసేదానికి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు తను నాతో సంతోషంగా ఉంది. నిజం చెప్పి ఆ సంతోషాన్ని నేను వదులుకోలేను. లోపల ఉన్నాడా? ఎవరు లేరు సార్. ఎవరిని రానికో. ఓకే సార్. ఎయిర్పోర్ట్ రోడ్లో మర్డర్ చూసిన రిపోర్టర్ని నువ్వు పంపించిన యాక్సిడెంట్లో కూడా చంపలేకపోయారు. యాక్సిడెంట్ చేసింది వీడా? ఇప్పుడు ఆ విషయం బయటకు వస్తే ఇన్నాళ్ళు పట్ట కష్టం అంతా నాశనం అయిపోతుంది. అలా జరగనివ్వను, వాడిని వదలను, నేనే చంపేస్తా.